హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటీ. ఈ వీక్ కూడా ఓటీటీలోకి బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వచ్చాయి. దాంట్లో ఏవి చూడాలనే మీ కన్ఫ్యూజన్కి ఆన్సరే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ మూవీ ఏ వెబ్ సిరీస్ చూడాలో మీకే ఐడియా వస్తుంది. సో అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మీ ముందుకి ఎన్నో ఓటీటీ సజెషన్స్ వస్తాయి. ఇక మ్యాటర్లోకి పోదాం. యాత్ర 2. యాత్ర 1 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ జర్నీ గురించి ఉంటుంది. ఆ ఫిలిం కమర్షియల్గా వర్కౌట్ అయ్యింది. దాని కంటిన్యూస్గా వచ్చిన యాత్ర 2 ఎలా ఉందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయడం, తర్వాత అరెస్ట్, ఆ తర్వాత సీఎం అవ్వడం. ఈ జర్నీని మనం యాత్ర 2లో చూస్తాం. పర్ఫార్మెన్సెస్ అండ్ కొన్ని హై ఇచ్చే సీన్స్ వల్ల అయితే ఈ సినిమా అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ రెగ్యులర్గా ఉంటుంది, అయినా పర్లేదు, సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. పాన్ ఫిలోస్ 28. ఇదొక వార్ బేస్డ్ మూవీ. మీకు వార్ బేస్డ్ యాక్షన్ మూవీ సిస్టమ్ అయితే తప్పకుండా దీన్ని ట్రై చేయాల్సిందే. 1941లో 28 సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ కంట్రీ కోసం చేసిన పోరాటమే ఈ మూవీ. ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. G5లో ఉంది, చూసేయండి. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. నెక్స్ట్, అమర్ సింగ్ చమ్కీలా. పంజాబ్లో 1988లో ఒక ఫేమస్ సింగర్ ని తన భార్యని చంపేస్తారు. అసలు ఏం జరిగింది, ఎవరు చంపారని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీలో చూడాల్సిందే. ఈ మూవీ తెలుగు వర్షన్ లో కూడా ఉంది. మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ గ్రేట్ మ్యూజిక్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. ప్రైమ్ లో ఉంది, అస్సలు మిస్ చేయకండి. రైటర్స్ ఒడిస్సీ. ఇదొక యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. హీరో వాళ్ళ పాప 6 years నుండి మిస్సింగ్ లో ఉంటుంది. ఇంకోవైపు ఒక రైటర్ ఏం రాసినా అది రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్స్ పై ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా హీరో, విలన్, రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని ఆ నవలలో ఏం రాసినా ఈ క్యారెక్టర్స్ పై అప్లై అవుతూ ఉంటుంది. ఈ స్టోరీలోకి హీరో ఎలా వచ్చాడు, తన పాపని కాపాడుకున్నాడా లేదా అనేది స్టోరీ. ప్రైమ్ లో ఉంది, 1 time వాచబుల్. నెక్స్ట్, ఓం భీమ్ బుష్. లాజిక్స్ లేని ఒక ఎంటర్టైనర్ ఈ మూవీ. ముగ్గురు ఫ్రెండ్స్ సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది అనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. కొంచెం ఫన్ తో అయితే ఈ సినిమా వెళ్తుంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్, ఫాల్అవుట్. తెలుగు వర్షన్ లో కూడా అవైలబుల్ లో ఉంది. ఈ సిరీస్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. 2024లో బెస్ట్ సిరీస్ ఈ సిరీస్ అయితే, అస్సలు మిస్ చేయకూడదు. అసలు ప్లాట్ ఏంటంటే, ఒక న్యాచురల్ డిజాస్టర్ వల్ల అమెరికా మొత్తం నాశనం అయిపోతుంది. ఆ డిజాస్టర్ అయిపోయిన 200 years తర్వాత అమెరికా ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సిరీస్ ప్లాట్. సినిమాటోగ్రఫీ, బీజిఎం, స్క్రీన్ ప్లే, వాట్ నాట్ అన్ని టాప్ నాచ్ లో ఉంటాయి. కాకపోతే కొంచెం ఫ్యామిలీతో చూడలేమండి. అదొక్కటి పక్కన పెడితే మాత్రం ఈ సిరీస్ అయితే అస్సలు మిస్ చేయకూడదు. ప్రైమ్ లో ఉంది. గామి. శంకర్ అనే అఘోరాకి ముట్టుకుంటే మూర్చపోయే జబ్బు ఉంటుంది. మరి ఈ జబ్బుని తను ఎలా సాల్వ్ చేసుకున్నాడు, తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ఎంత దూరం వెళ్ళాడు, ఈ ప్రాసెస్లో తన జర్నీ ఏంటనేది ఈ గామి స్టోరీ. 1-2 చోట్ల లాజిక్ లేని సీన్స్ ఉంటాయి, కానీ అంత మాత్రం సినిమా అయితే బ్యాడ్ సినిమా అయితే కాదు. అండ్ గ్రేట్ విజువల్స్తో స్టోరీ చెప్పిన విధానం అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే. ఇదే సినిమా వేరే లాంగ్వేజ్లో, పర్టికులర్లీ మలయాళంలో వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా ఆహా ఓ అనేవాళ్ళు. ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లేవారు. తెలుగులో వచ్చింది కాబట్టి అంత రెస్పాన్స్ రాలేదు, కానీ ఓవరాల్ అయితే ఇట్స్ గుడ్ మూవీ. G5లో ఉంది, చూసేయండి. ఇక ఫైనల్ గా ప్రేమలు. స్టోరీ ఏంటంటే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూకేకి వెళ్ళాలని ప్లాన్ ఇస్తాడు, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు. మరోవైపు రీను హైదరాబాద్ లో ఐటీ జాబ్ చేస్తూ ఉంటుంది. అసలు సచిన్, రీను ఎలా కలిశారు, రీను కోరుకున్న అంశాలు ఏవి సచిన్ లో లేకపోయినా ఆమె అతన్ని ఎందుకు ప్రేమించింది, ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఈ మూవీలో చూడాల్సిందే. స్టోరీ సింపుల్ అయినా దాన్ని ఫన్నీ వేలో చెప్పిన విధానం చాలా బాగుంటుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటాం. ఈ మూవీ ఆహాలో ఉంది. సో ఇది ఈ వీడియో ఓటీటీ సజెషన్స్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ అయితే చూసేయండి ఈ వీక్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో ఓటీటీ సజెషన్స్తో మీ ముందుకు వస్తాను. సో అంతే ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.